హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. సిఏఏ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ చట్టం సంచలనాన్ని సృష్టిస్తుంది. ఇది యాంటీ ముస్లిం అంటూ చాలా మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు సంచలన ప్రకటన చేసింది. దీనిని సంబంధించిన వివిధ విధానాలను అతి త్వరలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించనుంది. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందినా ఇప్పటి వరకు అమల్లోకి రాకపోవడానికి కారణం ఒకటే. భారత్ కు వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలకు భారత పౌరసత్వం అందించనున్నారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర పౌరులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం భారత పౌరసత్వం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇదే ఇక్కడి ముస్లింలలో తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి సహా బీజేపీ నేతలు అంతా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. సిఏఏ అమలు ద్వారా దేశంలోని ముస్లిం పౌరులకు ఎలాంటి సమస్య లేదని, వారి పౌరసత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదని స్పష్టం చేశారు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆల్ జజీరా వార్తా సంస్థ కథనాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. యాంటీ ముస్లిం అని పేర్కొంటూ ఆ సంస్థ దుష్ప్రచారం చేస్తుందని తెలిపింది. సిఏఏ ముస్లింలు సహా ఏ మతానికి లేదా వర్గానికి వ్యతిరేకం కాదు. ఎవరికి పౌరసత్వానికి నష్టం కలగదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకే ఈ చట్టం రూపొందిందని స్పష్టం చేసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నారండి 6 టీవీ.